న్యాయమును నెలకొల్పి పాపులను శిక్షించిన దండధరంటైన యమధర్మరాజుగా ఆ విశ్వామిత్రుడు శాసించిన శాసనం లేదు. ఇతను అసత్యం ఆడరాదు, ఇతను అసత్యం ఆడరాదు, ఇతను సత్యం శాశ్వతముగా ఏమయ్యా నిన్ను కొన్నాను కొనేసాను లేసవయ్యా. ఇప్పుడు పట్టుకుంటే పట్టుకున్నావు కానీ ఇంకో ఓడు కాళ్ళు ఇప్పుడు పట్టుకోకయ్యా. సరేనయ్యా, నీకు కొన్ని పనులు అప్పగిస్తున్నాను. నువ్వు తెల్లవారులు మశానంలో కాపలా కడతావుగా, మశానంలోకి సచ్చిన శవాలు వస్తుంటాయి, వాళ్ళ వెనకాల బతుకున్నవాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళ దగ్గర ఒక మాడ, ఒక పిండం, ఒక దండలు, అంటే శవదహనం చేయటానికి వాళ్ళ దగ్గర సొమ్ము తీసుకున్నాక నువ్వు శవదహనం చెయ్యాలి. అర్థమైందండి? ఒకవేళ నీ చుట్టాలు కానీ పట్టాలు కానీ స్నేహితులు కానీ కడుగు నీ కన్న కొడుకు శవానికైనా బొగుడు దగ్గరైనా కాటి సుంకం తీసుకున్నాకే శవదహనం చెయ్యాలి. ఇదిగోనయ్యా కర్ర. శవం కణకణ 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 కాలిపోతుంటుంది. ఆ కాలిపోయిన శవానికి బతుకు మీద మోజు తీరగా చచ్చిపోయిన తర్వాత ఏమి చేయలేక పైకి లేచి నిలబడుతున్నా యాది. బాబా, నువ్వు అర్ధరాత్రి మసాలలో కాపలాకి వెళ్తావు కదా, నీకు ఎముకలు కొరికే సెలెక్ట్ చేస్తుంది అక్కడ. నీకు దొంగల స్వామి, ఓ పరమేశ్వరం సమస్త జీవరాశులను కాపాడి మానవాడికి సమర్పిస్తుమని నువ్వు ఒక అస్త్రము ఈ సత్య హరిశ్చంద్ర చక్రవర్తికి సమర్పిస్తున్నాడయ్యా యమధర్మరాజు. ఇదేనయ్యా ఈ సత్యమునకు మూలం, ఇదేనయ్యా సత్యమునకు మూలం. ఇదిగోనయ్యా బాబా, నువ్వు అన్ని పనులు చేశాక పొద్దున్న నా గుడిసికాడికి వచ్చేస్తావు కదా. నువ్వు వచ్చేసేటప్పుడు నాకు ఒక ముఖ్యమైన పని చేసి పెట్టాలి. ముఖ్యమైన పని చేసి ఈ కుండ నుండా పోతాడు కళ్ళు తీసుకురావాలా. ఎదుగునయ్య కొండ అదే ఏమది అలనాడు ఇంద్ర దేవేంద్ర వశిష్ఠ బ్రహ్మాది నారద మునేంద్ర సమక్షమున ఆ విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడు అబద్ధమాడుతున్న సమయంలో సహాయపడిన మాటించిన యమధర్మరాజుకు ఏమయ్యున్నయం చివరిసారిగా ఒక్క ప్రయత్నించడానికి ఏమయ్యున్నది. అన్ని పనులు చేశాక పొద్దున్న నా గుడిసికట్టు వచ్చేస్తావు కదా. నువ్వు వచ్చేసేటప్పుడు నా భార్య నా రత్తి నిన్ను చూసి నిన్ను బిడ్డలాగా భావించుకుని నిన్ను ఓవులు బాబా అని నీ మొగుడు డబ్బించుకున్నాడని మాత్రం చెప్పకయ్యా. నీకు నేను అసత్యవాడు వాడను కాదయ్యా, నీవు అసత్యవాడు వాడు కాదు. సత్యమేమో హరిశ్చంద్ర, నీ రుణము తిరిగినంత నీవు వెళ్ళవచ్చు. ఆచరించుకోవాల్సిన నీవు నా వల్ల పదరాని పాటు పడితేవు కదా. ఒకటొక క్షమించుడు. మామూలునే కదా ఈ మహానుభావుడికి కష్టములను చెప్పండి. హరిశ్చంద్ర, పుట్టిన దాటి సర్వశక్తి నిష్ఠాకరించే పరిశుద్ధమైన మీ మానసములకు ఎటువంటి కష్టములు లేదు. కలపాలను కష్టము కలపాలను కష్టము కావలసిన కారణార్థం లవంతుని తప్పులే నన్ను
నన్ను ఈ కష్టములకు తీర్చగలుగుతూ కూతులు కళా పోషకులు కళాకారులు మరి రాత్రి ఇదే వేదిక మీద కార్యవర్తిగా నటించినటువంటి వేణుస్వామి చౌదరి గారు ఏడుస్వామి చౌదరి గారు నన్ను దీవిస్తూ 100 రూపాయలు ఇస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల్ని ఆ కళామ తల్లి కనకదుర్గ మాత చల్లగా రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తూ ఉన్నారు. బాలరాజు గారు వారు నాకు అభిమానంతో 200 రూపాయలు సమర్పించారు. వారికి శ్రీ వెంకటేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యముల అష్ట భోగ భాగ్యాలను ప్రసాదించుగాక. వారికి నమస్కారం. అయ్యా దుఃఖించవలదు, ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని సదా కాపాడను. నాకు సెలవు నీకు దీర్ఘాయు ఆరోగ్యం కలుగుతాయి. విశ్వామిత్ర మహర్షి, నేను నీ వద్ద శిష్యుడిగా చేరినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తం వచ్చింది. ఈ పాపము కోటుకు నేను ఎన్ని జన్మమున తప్ప నీవెంత పగ సాధించినను, నీవెంత ప్రయత్నం చేసినను ఈ హరిశ్చంద్రుని నా తరపు కాదు, నీ తరపు కాదు, ఎవరికి ఏది తరపు కాదు. కూతురు కళాకారులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నా పాత్ర పూర్తయింది. నా పాత్ర మరి శివశంభో టైం లేనందువల్ల ఆపుతున్నాను. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా సుబ్బారావు గారికి మీ అందరికీ నా కళాబంధుని తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను.